వెల్కమ్ టు అవర్ ఛానల్ బొంబాయి పిల్లోడు. ఏంటి స్ట్రాబెర్రీస్ చూపిస్తాం అనుకుంటున్నారా? ఇవాళ మహాబలేశ్వర్లో స్ట్రాబెర్రీ పికింగ్ వెళ్తున్నాము. పదండి మీరు కూడా. ఇవి కాసా మేమైతే చాలా తీయగా ఉంది. ఇదిగోండి వచ్చేసాం స్ట్రాబెర్రీ ప్లక్కింగ్కి. మేము వచ్చింది ఇక్కడ మల్బర్ స్ట్రాబెర్రీ ఫార్మ్స్కి. వెళ్ళివ్వండి ఇక్కడ నుంచి ఇది నా చివరి దాకా ఉన్నాయి. ఇదిగోండి స్ట్రాబెర్రీస్. ఇదిగోండి ఇప్పుడు వెళ్తున్నాం కింద. గో 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 నో ప్రాబ్లం. మట్టి ఓకే కన్నా, నో ప్రాబ్లం కన్నా. మేము ఆ రోడ్ స్టార్టింగ్ లోనే ఉంటుంది అనుకున్నాం, కానీ చాలా దూరం నడిపించారు. ఇదిగోండి ఇదంతా ఫార్మింగ్ మొత్తం. లెట్స్ గో కన్నా. ఫైనల్ గా అయితే స్ట్రాబెర్రీ పికింగ్ దగ్గరకు వచ్చేసామండి. సో స్ట్రాబెర్రీస్ అయితే ఏంటి చిన్న చిన్నగా ఉన్నాయి అనమాట. సో మిగిలిన పచ్చిగా ఉన్నాయి. ఏంటంటే మేము మండే వెళ్ళాం, సో వీకెండ్ అందరూ వచ్చేసి ప్లక్ చేశారు. సో అందుకే ఇంకా చిన్నగా ఉన్నాయి అన్నారు. సో మేము ఉన్న వాటిలో బెస్ట్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే ఇంకొక ఫామ్కి వెళ్ళాం. అక్కడైతే ఇంకా సూపర్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను పెట్టాను, చూడండి. అండ్ మేము 2 ఫార్మ్స్కి వెళ్ళాము. నాకు 2 చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ది కదా, ఇది ఫస్ట్ ఎగ్జైటింగ్ అనిపించింది. సెకండ్ దానిలో సూపర్ ఉన్నాయి అసలు. ఫ్రూట్స్ అయితే చాలా పెద్దవి. Strawberry, yeah. Thank you, baby. Kana, okay. Sure to Nana. Give me. ఇవి కాసా మేమైతే. దేవి కూడా చాలా కోసాడు. అసలు ఎంత తీయగా ఉందంటే అండి, అసలు చాలా తీయగా ఉంది. ఇదంతా ఆర్గానిక్ ఫార్మింగ్ అండి. సో వితౌట్ పెస్టిసైడ్స్ చేస్తున్నాం అన్నారు. అండ్ ఎక్కువ లేవు, కానీ మేము మండే వెళ్ళాం కదా, సో నెక్స్ట్ డే ఇంకొక ఫార్మింగ్కి వెళ్ళాం. అక్కడ చాలా కోసాం అనమాట. మేము జస్ట్ ఆ చిన్న బాక్స్ ఒకటి, ఒక ఐ థింక్ 1/2 kg ఉంటాయి. అవి 1/2 kg తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇది సెకండ్ డే ఫార్మింగ్ అండి. ఆల్రెడీ మేము మార్నింగ్ వెళ్ళాము. చూసారా, వాళ్ళు మొత్తం అప్పుడే ప్లక్ చేసి వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్కి రెడీ చేస్తున్నారు. అండ్ మేమైతే 2 బాస్కెట్స్ తీసుకున్నాము. ఒకటి దేవ్కి, ఒకటి మాకు ఇచ్చారు. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఎన్ని స్ట్రాబెర్రీస్ ఉన్నాయో అక్కడైతే. ఇది చూసారా, స్టార్టింగ్ అంతా వర్టికల్. ఇదైతే జస్ట్ రోడ్ పక్కనే ఉంది. సూరత్ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ చూడండి, వర్టికల్ గా ఉన్నాయి. బట్ ఇవన్నీ కోసేసారు కదా. మేము ఆ పక్కన కింద ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాము. అక్కడైతే ఎన్ని స్ట్రాబెర్రీస్ అంటే, దేవ్ అయితే అన్ని కోసేసాడు అసలు. చాలా బాగుంది చూడండి. మేమైతే ఆల్మోస్ట్ 3 kg స్ట్రాబెర్రీస్ కొన్నాము. ఇదిగోండి ఇదంతా స్ట్రాబెర్రీ ఫామ్. ఇదిగోండి మీకు చూపిస్తాను, ఒకటి క్లోజ్. వావ్, అసలు సూపర్ ఉంది కదా. ఎస్, ప్లగ్ ఇట్. సైజ్ ఇక్కడ కూడా ఉంది. వావ్, अंदर बड़ा वाला है ना, पीछे वाला
వెనక్కి Can I show me your basket? This one. Can I show me your basket? Show me your strawberries. Okay. Okay, pluck it. Like this. Yes. ఇక్కడ చూసారా వీళ్ళు వర్టికల్ కూడా ఫార్మింగ్ చేస్తున్నారు. మేబీ ఫొటోస్ దిగడానికి బాగుంటది కదా. Wow. కాదు అది ఇంకా పెద్దదా. మేము ఇక్కడ వీడియో తీస్తున్నాం, మా వాడు వెనక అవి కడగకుండానే తినేస్తా ఉన్నాడు. వాళ్ళు వెయిట్ కూడా చెక్ చేయలేదు ఇంకా. ఇక్కడ చూసారా సన్ డ్రైడ్ స్ట్రాబెరీస్ కూడా ఉన్నాయి, బట్ ఓన్లీ కొన్నే ఉన్నాయి వాళ్ళ దగ్గర, అంటే ఇంకా డ్రై అవ్వలేదు అన్నారు. కొందామంటే అవి టెంపరేచర్ కూడా సెట్ చేయొచ్చు అనమాట, మనకి ఎంత హీట్ కావాలి అని. ఇదిగోండి మేమైతే ఆ 2 baskets ఆఫ్ స్ట్రాబెరీస్ కొన్నాం. అరౌండ్ ఒక 3 kgs ఉన్నాయి. సో ఎక్కువ తీసుకున్నా మనం ఎక్కువ స్టోర్ చేయలేము కదా, అందుకని మేము కొంచెమే తీసుకున్నాం. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బొంబాయి బుల్లోడు.